వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులకి ఇప్పుడే ఒక తాజా వివరాలు అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో మరియు పెన్షనర్లతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న మధ్యంతర బడ్జెట్పై అంచనాలు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారులకు ఈ బడ్జెట్ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఎన్నికల ముందు ప్రవేశపెట్టే ఈ బడ్జెట్తో సుదీర్ఘకాలంగా నిలిచిన కరువు భత్యంపై కేంద్రం అనుకూల నిర్ణయం అయితే తీసుకుంటుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ నేపథ్యంలో ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్మిక సంఘం, భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ ముఖేష్ సింగ్ 18 నెలల కాలంలో నిలిచిపోయిన డిఏ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి అయితే చేశారు. అయితే కరోనా సంక్షోభంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తలెత్తాయని అంగీకరిస్తూనే దేశం మహమ్మారి నుంచి కోలుకొని ఆర్థిక పరిస్థితులు చక్కబడ్డాయని ఈ యొక్క సందర్భంగా అన్నారు. మరి అదేవిధంగా రాబోయే బడ్జెట్ సమావేశాల్లో 3 విడతల కరువు భత్యం నిలుపుదల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని లేఖ రాశారు. ఇక నిలిపివేసిన డిఏ బకాయిలను విడుదల చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన వారి కృషిని గుర్తించడమే కాకుండా దేశానికి చిత్తశుద్ధితో సేవలు అందించిన వారికి ఉపశమనం లభిస్తుందన్నారు. ఇకపోతే ముఖేష్ సింగ్ లేఖపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉందని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు. మరి మొత్తానికి చూడాలి. ఫిబ్రవరి 1న తీసుకునే యొక్క నిర్ణయాలు బట్టి మనం చూసుకున్నట్లయితే కరువు భత్యం కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.